హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతాఫల్ మండి పిల్ల. ఇంకా నేనైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నానో స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపించేస్తాను. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి యూస్ అవ్వచ్చు. అలానైతే నేను లాంగ్ వీడియోనైతే చేస్తున్నాను అనమాట. ఇది 1 డే బిఫోర్ అయితే ఎలా ఉంటుందో, డెకరేషన్ చేస్తే ఎలా ఉంటుందో అనేసి అయితే మొత్తం ఇదంతా మా పాపది ఆడుకునే హట్ ఉంటుంది కదా, చిన్నపిల్లలది. ఆ హట్ అయితే ఇలా తీసుకొని దానిపైన ఉన్న క్లాత్ తీసేసి మేము ఇలా పెట్టి చేసామన్నమాట. ఇదంతా క్రెడిట్ మా ఆయనకే ఇవ్వచ్చు. ఎందుకంటే మా ఆయన ఎంత ఓపికగా చేశాడంటే అసలు అంతా క్రెడిట్ మా ఆయనదే అండి. ఎందుకంటే వేరే వాళ్ళు నాకు తెలిసినంత వరకు అయితే మా రిలేటివ్స్లో కానీ ఎవ్వరూ ఇంత ఓపికగా చేసింది చూడలేదు. మా హస్బెండ్ ది బెస్ట్ అనొచ్చు. తను అక్కడ డెకరేషన్ చేస్తూ ఉంటే నేనైతే ఇలా పసుపు గణపతిని అయితే చేసి ఇచ్చాను కొన్ని. అయితే నేను వంటలు చేసుకుంటూ నేను ఆల్మోస్ట్ కిచెన్లోనే ఉండిపోయాను అనమాట. అన్ని వంటలు చేద్దామనేసి. ఎందుకంటే మనము ఎప్పుడు ఎలా చేసుకుంటాం అలా చేస్తేనే హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు కూడా 9 వెరైటీస్ ఫుడ్ అయితే చేశాను అనమాట. పిండి వంటలు ఇవన్నీ దేవుడికి ప్రసాదంగా. అట్లా నాకు ఎవ్రీ టైం అది అలవాటు అయిపోయింది. అంటే ప్రసాదం చేసినా చేయకపోయినా మనకు దేవుడు అయితే అనుగ్రహం ఇస్తాడు. కాకపోతే నేను అలా చేసుకున్నాను కాబట్టి నాకు అదే అలవాటు అయిపోయింది. అలా నేను పిండి వంటలు చేయకపోతే అయ్యో ఏదో చేయలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇలా నేను తోరలు ఇవన్నీ అయితే కట్టేశాను అనమాట. ఇది మనము చేయికి కట్టుకుంటాం కదా తోర పూజ చేసుకొని. అలా అయితే నేను ఫస్ట్ అయితే ఒక ముడి వేశాను. ముడి వేసుకొని అటు 4 ఇటు 4 9 ముడిలు అయితే వేసుకున్నాను. పువ్వులు అయితే పెట్టట్లేదు. ఎందుకంటే పువ్వులు పెడితే చేయి నుంచి ఊరికే పడిపోతుంది. పూజ చేస్తున్నా కూడా అది వెయిట్ ఆపకుండా పడిపోతుంది అనేసి అయితే ఇలా 9 ముడిలు వేసేసుకొని దానికి అక్షింతలు, కుంకుమ, పసుపు అదంతా వేసేసుకొని పూజ చేసి దేవుడి దగ్గరనైతే పెట్టేశాను. పూజ స్టార్ట్ అయ్యే ముందు అయితే కట్టుకుందామనేసి ఇలా డెకరేషన్ కూడా చేసామన్నమాట. ఇది నా పెళ్ళప్పుడు తీసుకుండే అనమాట. అది మొత్తానికి ఫస్ట్ టైం ఇలా వాడుతున్నాను. ఇన్ని రోజుల నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండే అది. ఇప్పుడు ఇక్కడే వచ్చేసాం కదా అనేసి ఇంకా దాన్ని ఇలా డెకరేట్ చేసి అయితే ఇంటి ముందు పెట్టాము. మొత్తానికి మా ఆయన డెకరేషన్ ఎలా చేశారో చూసేయండి. ఎంత బాగా చేశారు అసలు. ఎందుకంటే ముందు రోజు నేను బ్లాగ్ మీరు చూసే ఉంటారు. నేను సెట్ అవుతుందా లేదా కలర్స్ పెట్టి ఇలా కొంచెం పెద్ద సైజ్ చేద్దామనేసి అనుకున్నాను. అట్లా అనేసి అయితే చూశాను కాబట్టి ఇక ఆ నెక్స్ట్ డేకి కొంచెం ఈజీగా అనిపించింది. పూజనైతే చాలా బాగా జరిగింది. అసలు చెప్పనవసరం లేదు, ఎంత బాగా జరిగింది. ఎవ్వరు లేరు అనమాట. ఎందుకంటే అందరి ఇళ్ళల్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు, పూజలు చేసుకుంటారు కాబట్టి ఎవ్వరు లేదు. నేను, మా ఆయన, మా పాప, బాబు, మా వదిన వచ్చిందనమాట. మా పాపకి స్నానం చేయించే అమ్మ, ఇంతే మంది ఉండి అయితే మేము వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నాము. మా అమ్మ వాళ్ళకైతే ఇప్పుడు వరకు వరలక్ష్మి వ్రతం లేదనమాట. ఇప్పుడు చెయ్యలేదు నాకు తెలిసి. కాకపోతే మా ఫ్రెండ్ అనిత ఉంది అనమాట, అడ్వకేట్ నా ఫ్రెండ్. అలా తను అనింది పెళ్ళైన కొత్తలో నువ్వు స్టార్ట్ చెయ్యి, ఏమవ్వదు, నేను చెప్తాను ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ నీకు చెప్తాను, దాన్ని ఫాలో అయిపో అని అయితే వీడియో అయితే నాకు పంపించింది. నేను ఆ వీడియోనే ముందు రోజు చూసేసుకొని ఎలా చేయాలి ఏంటి అనేసి అన్ని ఫస్ట్ టైం కదా, ఇప్పుడు వరకు మమ్మీ వాళ్ళ ఇంట్లో నేను ఎక్కడా చూడలే. వెళ్ళడము పెద్దవాళ్ళే వెళ్ళి వైనాలు తీసుకుంటారు కదా, అట్లా నేనైతే ఎప్పుడంత అబ్జర్వ్ చేయలేదు ఇవన్నీ చెయ్యాలి అనేసి. అలా నేను చేసుకుంటూ అయితే మొత్తానికి ఫస్ట్ ఇయర్ అయితే చాలా హ్యాపీగా బాగా చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం. అలానే ఎవ్రీ ఇయర్ మనకు అనుకుంది జరిగితే ఇంకా బాగా చేస్తాం అనుకుంటాం కదా. అలా 3 ఇయర్స్ అయితే నేను చాలా బాగా చేశాను అనమాట. ఇంకా 4th ఇయర్ అయితే నేను అసలు చేశాను, కాకపోతే అంత హ్యాపీనెస్ అనిపించలేదు. ఎందుకో తెలీదు. ఆ 3 ఇయర్స్లో ఉన్న హ్యాపీనెస్ ఆ ఇయర్ నాకు అసలు అనిపించలేదు అనమాట. మేము రెంట్ హౌస్లోనే ఉండేవాళ్ళం కదా. ఫస్ట్ 3 ఇయర్స్ అపార్ట్మెంట్లో ఉండే. అక్కడ చాలా బాగా కలిసి వచ్చింది మాకు. చాలా బాగా చేసుకున్నాము. దాని తర్వాత వేరే హౌస్కి షిఫ్ట్ అయ్యాము. అక్కడ సరిగా చేసుకోలేకపోయాము అనమాట. అక్కడ ఉండింది 1 ఇయరే. దాని తర్వాత అక్కడ చాలా గ్రాండ్గా చేసాము, కాకపోతే అంత హ్యాపీనెస్ ఇవ్వలేదు. తర్వాత ఇంకో ఇల్లు షిఫ్ట్ అయిపోయి అక్కడ చేసేసామన్నమాట. ఇప్పుడైతే మొత్తానికి మా సొంత ఇంట్లో నా 6th వరలక్ష్మి వ్రతం అయితే
చాలా హ్యాపీగా చేసుకున్నాం అనమాట. ఎవరు లేరు, కాకపోతే ఇంకా వైనాలకు పిలిచిన వాళ్ళైతే అందరూ వచ్చారు. ఏది ఉన్నా ఉండకపోయినా మనం ఎంత సింపుల్గా జస్ట్ కలశం పెట్టి చేసినా కూడా మనము ముత్తైదులోకి అయితే వైనాలు ఇస్తే ఇంకా ఆ చేసిన ఫలం దక్కుతుంది అంటారు కదా. చాలామందికి వరలక్ష్మి వ్రతం లేకపోయినా టెంపుల్స్కి వెళ్ళి వాయినాలు ఇస్తూ ఉంటారు. అలా వాయినాలు అయితే కంపల్సరీ ఇవ్వాలి. నేను దేవుడికి చీర అవన్నీ అయితే ఎక్కించాను అనమాట. ప్రతి ఒక్కటి తీసుకొచ్చాను. బొట్టు, కాటుక, నెయిల్ పాలిష్, దువ్వెన, చీర అవన్నీ అయితే తీసుకొని వచ్చి అయితే దేవుడికి అయితే ఎక్కించాను. 9 వెరైటీ వంటకాలు కూడా చేశాను. నేను అది షార్ట్ వీడియోలోనైతే పోస్ట్ చేశాను, నేను ఏంటి ఏమేమి చేశాను అనేసి. ఇప్పుడైతే మా ఆయన చూడండి అసలు ఎంత లీనమైపోతారు పూజలు అంటే మాత్రం. అసలు నాకు కూడా అనిపిస్తుంది, అబ్బా నేను కూడా ఇలా చేస్తానా అని అనిపిస్తుంది. కానీ మా ఆయనని చూస్తే అంత బాగా చేస్తారు తను. ఇక మొత్తానికైతే మా పూజ కంప్లీట్ అయిపోయింది. ఆరతి కూడా తెచ్చేసాము అందరము. ఇంకా మా పెద్ద పాపనైతే స్కూల్కి వెళ్ళింది పాపం, తనైతే లేకుండే పూజ రోజు. ఇంకా మా చిన్న పాపను ఎత్తుకొని మరీ ఆరతిప్పిస్తున్నాడు. మా ఆయన ఓపికకు మెచ్చుకోవాలి. అంటే నార్మల్గా మనమైతే మొక్కిపిచ్చేస్తాం, కానీ ఇట్లా పట్టుకొని ఆరతిప్పిస్తున్నారనమాట. అలా అయితే మొత్తానికి మా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా చేసామన్నమాట. ఈ ఇయర్ నుంచి చాలా ఇంకా మంచి జరుగుతాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తాను అమ్మ అని అయితే మొక్కుకున్నాను నేను. ఈ ఇయర్ మాకు చాలా మంచి జరగాలి, అంతా మంచి జరగాలి, అందరు బాగుండాలి, ఇంక ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ఉండాలి ఇంట్లో వాళ్ళందరూ అనేసి అయితే మొక్కుకున్నాను. ఇంకా బాగా కలిగిస్తే ఇంకా బాగా చేస్తాను అనేసి ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను అమ్మ దగ్గర. మొత్తానికి మా వరలక్ష్మి వ్రతం డెకరేషన్ చూడండి. మా ఇంటి వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరుపుకున్నాం అనమాట. అనుకోకుండానే అన్నీ చేసేసాము. ఇట్లా మీరు చూసేయచ్చు. ఒకసారి అయితే నా వీడియో చూపించేస్తాను మీకు. ఇలా మేము డెకరేట్ చేసింది ఇలా పెట్టామన్నమాట. తులసి మొక్క అక్కడ తీసుకొచ్చి పెట్టి మొత్తానికి ఇలా డెకరేట్ చేస్తాము. మా ఇల్లు మొత్తం చూసేసేయండి. ఇంకా ఆపోజిట్ సైడ్ కూడా నేను ఆ గణపతిని పెట్టానన్నమాట. వరలక్ష్మి మాతను పెట్టిన ఆపోజిట్ కూడా గణపతిది ఫ్లెక్సీ టైప్ అయితే వేసామన్నమాట. అది వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాము. మా అత్తయ్య అనమాట. ఇంకా మా అత్తయ్యకి ముఖాల నొప్పి ఉన్న తను పైకి వచ్చింది. లిఫ్ట్ కూడా ఉందనుకోండి. ఇంకా అక్కడ కింద అంతా చేసుకొని వచ్చింది. ఇక ముత్తైదులోకి అయితే అందరికైతే వాయినాలు ఇచ్చాను. ఈ మధ్య పసుపు రాసి పెట్టడం చాలా తక్కువ అయిపోయింది. ఇంకా నాకు ఓపిక లేకపోయినా వచ్చిన వాళ్ళకైతే ఒక 5 మందికి అయితే నేను కాళ్ళకి పసుపు పెట్టి గంధం బొట్టు కంకణం కట్టి అయితే వాయినం ఇచ్చాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఆ డే మొత్తం నేను దేవుడిని ఒకటే కోరుకున్నాను, నాకు ఓపిక ఇవ్వండి, నేను అంతా చేసేంతవరకు నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడండి. ఎందుకంటే కొద్ది పని చేసి అలసిపోతున్నాను అనమాట. చాలా డల్ అయిపోతున్నాను ఈ మధ్య, ఎందుకు అర్థం అవ్వట్లేదు. అలా దేవుడిని అయితే ఫస్ట్ లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయి దేవుడికి దీపం పెట్టి అదొక్క కోరిక కోరుకున్నాను, నేను వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయ్యేంత వరకు డల్గా ఉండకుండా చూసుకోండి అనేసి. ఇప్పుడైతే నేను దేవుడికి చేసిన ప్రసాదాలు చూసేయండి. హల్వా చేశానన్నమాట. హల్వా, పరమాన్నము, ఇది చక్కెర పొంగలి, ఇలా అన్నీ అయితే నేను చేసుకుంటూ వచ్చాను. మొత్తం నేను ఒక్కదానే చేశానన్నమాట. 9 వెరైటీస్ అయితే చేశాను. వడలు కూడా చేసేసాను. అసలు అనుకోకుండానే అన్నీ చేసేసాను. దద్దోజనం, ఇది పిక్కి దాల్ అనేసి మా అత్తయ్య వాళ్ళు ఎక్కిస్తారంట మనం పరమాన్నంలో. ఇది పెసరపప్పు నానబెట్టింది, ఇది నానబెట్టిన శనగలు అనమాట. మా అత్తయ్య వాళ్ళు పిక్కి దాల్ ఎక్కిస్తారు. అన్నీ ఉంటే కంపల్సరీ పులిహోర ఉండాల్సిందే. ఇంకా పులిహోర 9 వెరైటీస్ అయితే నేను చేసేసాను. ఈ వీడియో కనుక నచ్చినైతే ప్లీజ్ లైక్